ఏమైంది? ఈ దుర్మార్గుడు నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలని మెసేజ్ పెట్టి తీరా ఏంటని కనుక్కోడానికి వెళ్తే చెప్పడానికి అసహ్యం వేస్తుంది. నా మీద అత్యాచారం చేయబోయాడమ్మమ్మా. మర్యాదగా లొంగిపో, లేకపోతే నువ్వే స్వర్ణని మర్డర్ చేసావని చెప్తా అని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను అత్యాచారం చెయ్యబోయానా? అబద్ధం. ఏ ఆడపిల్లైనా అలాంటి అబద్ధం చెబుతుందండి. అమ్మవారి మీద ఒట్టు. నాకేం తెలీదు. అబద్ధం ఆడుతున్నాడమ్మమ్మా. ఇదేదో నాటకం ఆడుతుంది. ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టిస్తాను. నిజం చెప్పండి సిద్ధాంత్ గారు. అదలా భయపడిపోయి వణుకుతుంటే ఇంకా ఆయన చెప్పే నిజమేంటి? విషయం అర్థం కావట్లేదా? ఆత్మలను చూపిస్తా, దెయ్యాలను బంధిస్తా అనడం అంత అబద్ధం. వీడి దగ్గర విద్య లేదు, శక్తి లేదు. మహిమ లేదు, మట్టి గడ్డలు లేవు. ఆత్మను చూపించలేక హత్య అని రూటు మార్చాడు. బంతన్నాడు, ఎగురుతుందన్నాడు. బంక చేసి ఏదో గారడీ చేశాడు. ఎవరో కొట్టారని కదల్లి సామాన్ల గదిలో దూరాడు. ఫింగర్ ప్రింట్ పిండా కూడని ఏదో కాలక్షేపం చేశాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,